స్నేహ స్నేహ చెప్పు నాయుడు బావా. స్నేహ నన్ను అలా కాస్త గుడి చుట్టూ తిప్పుతావా? స్నేహ నిన్నే అడిగేది, తిప్పుతావా? స్నేహ చెప్పు. పద నాయుడు బావా. స్నేహ పద పద. ఏంటి కావేరి, వాళ్ళు నిన్ను వదిలేసి వెళ్తున్నారా? పోతే పోనీలే. ఈ గుళ్ళో ఓ జ్యోతిషుడున్నారట, జాతకాలవి బాగా చెప్తారట. నీ భవిష్యత్ ఎలా ఉందో ఆయన అడుగుదాం, పద. రావే. పదా. ఉండు. నమస్కారం స్వామి. నమస్కారం అమ్మా, కూర్చోండి. కూర్చో. ఈ అమ్మాయి చేయి చూసి జాతకం చెప్పండి. ఇలా చెయ్యవమ్మా. చాలా గొప్ప చేయి తల్లినిది. చేతి నిండా భాగ్యరేఖలు, అదృష్టగీతలు ఉన్నాయి. నీ రేఖలను బట్టి చూస్తే నీ పేరు ఉన్నది. అవునా కాదా తల్లి? అవును, నా పేరు కావేరి. నీ తల్లిదండ్రులకు నువ్వు ఒకదానివే సంతానం. పిచ్చి పనక్క, ఎందుకు చేయి కాల్చుకున్నావు? చూడు ఎలా అయిందో. ఈ చేయి నిన్ను కొట్టిందే, అందుకే కాల్చుకున్నాను. బావని ఎదురించి తప్పు చేసింది నేను. దానికి నేనే నీకు క్షమాపణ చెప్పాలి. అది చెప్పాలని వచ్చేలోపే నువ్వెందుకు అక్క శిక్షించుకున్నావు?
ఉంది. నిన్ను కొట్టి తప్పు చేశాను. లేదక్క, అలా గొడవ ఆపి చాలా మంచి పని చేశావు. లేదంటే ఇంకా పెద్ద గొడవ అయ్యేది. అసలు ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి స్నేహ? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? మనమేం పాపం చేశాం? పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన మనమే అందరి ముందు పలుచనైపోతున్నాం. అందరూ చేయెత్తి మొక్కాల్సిన మనమే వేలెత్తి చూపించే స్థాయికి పడిపోతున్నాం. తప్పెక్కడుందో ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. నీ వల్లైతే ఏ తప్పు జరగట్లేదక్క. జీవితంలో ఎప్పటికీ ఏం జరిగినా సరే నేను తప్పు పట్టను. నేనేదైనా తెలియక తప్పు చేస్తే నన్ను క్షమించక్క. ఏడవండి, ఇంకా ఇంకా ఏడవండి. ఆ ఏడుపే మీకు శాశ్వతం చేస్తాను. సక్సెస్ఫుల్ గా అక్క చెల్లెల మధ్య చిచ్చులు స్టార్ట్ చేశాం. ఆ చిచ్చుకు మరింత అజ్యం పోసి మంట నెగదోసి బాగా రగల్చాలి. రగిలి రగిలి అగ్నిపర్వతంలో అక్క చెల్లెళ్ళు బద్దలైపోవాలి. వాళ్ళ అనుబంధం విడిపోవాలి. అదే మన లక్ష్యం. కానీ ఆ అక్క చెల్లెళ్ళు అంత ఈజీగా విడిపోతారా అని నా అనుమానం. వేల కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజే కదా గొడవ మొదలు పెట్టాం. రోజుకొక గొడవ చేస్తూ పోతే ఏదో ఒక రోజు గాలివానలా పెద్ద గొడవ జరగక మానదు. అవును, నాయుడు బావంటే ఆ స్నేహకు చచ్చెంత ఇష్టం. వాణ్ణి ఎవరేమన్నా ఈ స్థితిలో ఊరుకోదు. ఇక అపర్ణంటారా, అర్జున్ దగ్గర నమ్మకం సంపాదించుకునే పనిలో ఉంది. వాడికి ఏ కాస్త అవమానం గాని అసౌకర్యం గాని జరిగినా అది దాని కాపురానికే ప్రమాదం. కాబట్టి అర్జున్కి ఏం జరిగినా అది ఊరుకోదు. అంటే వాళ్ళిద్దరికీ గొడవలు పెడితే అది అక్కా చెల్లెళ్ళ గొడవలా మారుతుందన్నమాట. కరెక్ట్గా చెప్పారు. మన ప్లాన్ కూడా అదే. అక్క చెల్లెళ్ళ మధ్య అమ్మ ఆటలో అరటిపండు. ఎవ్వరికీ చెప్పుకోలేదు. ఇక అన్న ఊళ్ళోనే లేడు. కాబట్టి ఎవ్వరికి ఏమీ చెప్పే ఛాన్సే లేదు. ఇదే మనకి అసలైన ఛాన్స్. మనం ఎంత ప్రయత్నిస్తే అంత సాధిస్తాం. అనుకున్న పని నెరవేరుతుంది. మీకెలాంటి సాయం చేయడానికైనా నేను సిద్ధం. నేను ఆల్వేస్ రెడీ. ఈ రోజు రేపు చేస్తే పూజ పూర్తవుతుంది. బయలుదేరినాడు బాబా. అలాగే. ఎక్కడికి బయలుదేరేది? పూజ పేరుతో నా అల్లుడిని వెంటేసుకొని సొంత పెళ్లాల్లో గుళ్ళు గోపురాలు తిరుగుదామనుకుంటున్నావా? ఆయనకి మంచి జరగడం కోసం ఏదైనా చేస్తాను. ఎవరు ఆపుతారో చూస్తాను. నాయుడు బావా, నువ్వు రెడీగా ఉండు. నేను రెడీ అయ్యి వచ్చి తీసుకెళ్తాను. ఈ రోజంతా మీరు నా మాట వినాలి. నా మాట వింటానని నాకు మాట ఇవ్వండి.